వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు హిస్టరీలో ఆధునిక భారతదేశ చరిత్ర గురించి ఏమేమి చాప్టర్స్ ఉన్నాయనేది మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఏం లేదు, నేను చదువుతున్నా కాబట్టి నాతో పాటు మీరు కూడా చదువుకోవచ్చని నేను చదువుకున్న చాప్టర్స్ మీకు వీడియో తీసి పెడతాను. ఇంకా లేట్ చేయకుండా ఏమేమి చాప్టర్స్ ఉన్నాయని తొందరగా చూసేద్దాం. ఆధునిక భారతదేశ చరిత్ర. భారత్లోకి యూరోపియన్ల రాక, ఆంగ్లో ఫ్రెంచ్ సంఘర్షణలు, బెంగాల్లో బ్రిటిష్ అధికార స్థాపన, కంపెనీ పాలనలో భారతదేశ గవర్నర్ జనరల్, ఆంగ్లో మైసూరు యుద్ధాలు, ఆంగ్లో మరాఠా యుద్ధాలు, ఆంగ్లో సిక్కు యుద్ధాలు, కంపెనీ రాజ్యాంగ సమీక్ష, భూమి శిస్తు విధానాలు, బ్రిటిష్ పాలన, ప్రతిఘటన ఉద్యమాలు, 1857 తిరుగుబాటు, రైతుల తిరుగుబాట్లు, కుల ఉద్యమాలు, బ్రిటిష్ సార్వభౌమ కాలంలో భారతదేశ ప్రతినిధులు, భారతదేశ రాజ్యాంగం, పత్రికలు చైతన్యం, భారత సాంస్కృతిక పునరుజ్జీవనం, భారత స్వాతంత్ర ఉద్యమం, మితవాద యుగం, భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు, మితవాద నాయకులు, అతివాద యుగం, అతివాద ఉద్యమ నాయకులు, వందేమాతరం ఉద్యమం, హోమ్ రూల్ ఉద్యమం, విప్లవ ఉద్యమం, గాంధీ యుగం, మహాత్మా గాంధీ గురించి, రౌలట్ చట్టం, జలియన్వాలా బాగ్ దురాఘాతం గురించి, సహాయ నిరాకరణ ఉద్యమం గురించి, సైమన్ కమిషన్, నెహ్రూ రాజ్యాంగం, శాసన ఉల్లంఘన ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, రౌండ్ టేబుల్ సమావేశాలు, 1935-39 మధ్య జరిగిన పరిణామాలు, భారత్లో మతతత్వం, వామపక్ష ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం, సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హిందూ ఫౌజ్ సంప్రదింపుల కాండ, 1944-47 భారత స్వాతంత్ర చట్టం, ఇది 1947 స్వతంత్ర భారతదేశం 1947 నుండి 1964 వరకు. ఇన్ని చాప్టర్స్ ఉన్నాయి. ఒక్కొక్క చాప్టర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చదువుకునే టైంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ పెడతాను. ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.